వరుస వివాదాలకు కేర్ ఆఫ్ గా మారుతున్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తాజాగా మరో ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈసారి మాత్రం ఈయన గట్టిగా నెరుక్కున్నారని చెప్పాలి. సో అక్కడ తుంగతుర్తి ప్రజలు కూడా అదే చెప్తున్న పరిస్థితి. నియోజకవర్గానికి చెందిన లిక్కర్ సిండికేట్ నిర్వాహకులతో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తీవ్ర వివాదాస్పదం అవుతూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తుంది ఆ వీడియో. ఈ వివాదం ఉమ్మడి నల్గొండ హస్తం పార్టీలో ప్రకంపనలు రేపుతుంది. ఎవరు సంసారి, ఎవరు శుద్ధపూస. ఎన్నికల్లో గెలవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశాం, బయటకు వెళితే లక్షలు ఖర్చు అవుతున్నాయి, మీరిచ్చే డబ్బులు చిల్లర ఖర్చులేనంటూ ఎమ్మెల్యే అన్న మాటలు చుట్టూ కొత్త వివాదం మొదలైంది. నేనేమైనా మిమ్మల్ని ఎక్కువ అడిగానా? గత 10 ఏళ్లలో ఇచ్చిందే నాకు ఇవ్వమని అడుగుతున్నా అంటూ లిక్కర్ సిండికేట్ వాళ్లతో సూటిగా సుత్తి లేకుండా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. వాటిని ఎవరో రికార్డ్ చేసి బయటకు వదలడంతో రచ్చ రచ్చ అవుతుంది. అన్నిటికీ మించి ఎవరు శుద్ధపూస అన్న మాటలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అంటే సామేల్ తనతో పాటు అందరినీ ఈ వివాదంలోకి లాగుతున్నారా అని కూడా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి మందుల సామేల్ ఏదో ఒక వివాదంతో అంటకాగుతున్నారని టాక్ నడుస్తుంది కాన్స్టిట్యున్సీలో. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయిన మందులకు గెలిచిన కొద్ది రోజులకే తుంగతుర్తి పాత కాంగ్రెస్ నేతలతో విభేదాలు మొదలయ్యాయి. సో అంతా అందరూ తెలిసిందే. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, అంతా సద్దుమణిపోయింది. ఎమ్మెల్యే తీరుతో ఇప్పటికే కాన్స్టిట్యున్సీలో పాత కాంగ్రెస్, కొత్త కాంగ్రెస్ అంటూ గ్రూపులు కూడా ఏర్పడ్డాయి, అందరికి తెలిసిన విషయం. ఆయన దూకుడు, నోటి దురుసు, పదవుల పంపకాల్లో తలెత్తిన విభేదాలతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట స్థానిక కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యేతో విభేదిస్తున్న నాయకులు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతల వెంట నడుస్తున్నారు. అటు పార్టీ కార్యక్రమాల్లో, అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యే కొడుకుల అనవసర జోక్యం పెరుగుతుందన్న ఆరోపణలు కూడా ఇటు కాంగ్రెస్ వాళ్ళ నుంచే వస్తున్నాయి. సో ఇన్ని పెట్టుకొని మళ్ళీ కాల్ రికార్డింగ్ వచ్చేసరికి మొత్తం రచ్చరచ్చ అయిపోయింది మందుల సామేల్ విషయంలో. ఇప్పటికే ఇసుక వివాదాలు, సొంత పార్టీ నేతలతో గొడవలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలక నాయకులతో గ్యాప్ లాంటివి ఉండగా వాటికి తాజాగా లిక్కర్ సిండికేట్ వీడియో తోడై కాక రేగుతోంది. దీనిపై హస్తం పార్టీ నేతలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే వెంట అన్నం పెట్టే వాళ్ళకంటే సున్నం పెట్టే వాళ్లే ఎక్కువగా ఉన్నారని, అందుకే పార్టీకి ఆయనకు ఈ పరిస్థితి వచ్చిందని గుసగుసలాడుకుంటున్నారు. సామేల్ గెలిచిన నాటి నుండి అయినోళ్లకు ఆకుల్లో, కానోళ్లకు కంచాల్లో పెట్టడం వల్లే ఈ పరిస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పాత కాంగ్రెస్ నాయకులు. ఊరందరిది ఒక దారి అయితే కలిపి కట్టే ఒక దారి అన్నట్టుగా గెలిచిన నాటి నుంచి ఎమ్మెల్యే తేడాగా వ్యవహరించడం వల్లే నియోజకవర్గంలో బలమైన పునాదులు ఉన్న కాంగ్రెస్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అయిందని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే కాస్త గడుసుగా కంచం చెంబు బయట పారేసి రాయి రప్ప లోపల వేసుకున్నారు కదా, అనుభవించండి అంటూ కాంగ్రెస్ పెద్దలను ఉద్దేశించి అంటున్నారు. పార్టీ ఇంకా భవిష్యత్తు, రాజకీయం లాంటి వాటి గురించి ఆలోచించకుండా ఏమాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఎమ్మెల్యే భావించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు తుంగతుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు. మరోవైపు కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారంటూ ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో బిజీ అయ్యారట విపక్షాలు. సో వరుస వివాదాలతో జరుగుతున్న డామేజ్ ను కంట్రోల్ చేయాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు తుంగతుర్తి హస్తం పార్టీ నేతలు. సో నిజంగా మందుల సామేల్ ఈ లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో చాలా రాగా మాట్లాడటం వెనుక మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో చెప్పండి.